సింప్లీ లైవ్ చూద్దాం. మనకి చేస్తున్న ప్రయత్నం ఇది అధ్యక్ష, దీని మీద ఖండించాలి అధ్యక్ష, దీన్ని ఖండించాలి. ముఖ్యంగా అంగన్వాడీస్ మీద ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. కంపల్సరీగా అంగన్వాడీకి సంబంధించి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. దీనికి సమయం పాటించి నెమ్మదిగా పరిష్కార దిశలో మార్గం చూసుకోవాలి. కానీ దీనికి ఇలాగ సభని స్తంభింపచేసి సభ సమయాన్ని అనవసరంగా ఉంచి మన ప్రజా సమస్యలు పక్కన పెట్టడం అనేది దుర్బలం అధ్యక్ష. ఇటువంటి ప్రతిపక్ష నేతలకి అధ్యక్ష ఇక్కడ ఒక నిమిషాలు ఆలోచించుకోవాలి. ప్రజలు మా మీద నమ్మకం ఉంచి ఈ రోజు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు, వాళ్ళని అక్కడ కూర్చోబెట్టారు అధ్యక్ష. ఆ విషయం అర్థం చేసుకోవట్లేదు. ప్రజలకి మా మీద నమ్మకం ఉంది, మా నాయకుడి మీద నమ్మకం ఉంది. మా నాయకుడు ప్రతి సమస్యకి పరిష్కారం చూపిస్తారని నమ్మకం ప్రజలకు ఉంది అధ్యక్ష. మేము చూపించగలం, మేము చేయించగలం. మీకు చేతనైతే దమ్ముంటే, మీకు ఏదైనా అంగన్వాడీస్ మీద అటువంటి ప్రేమాభిమానాలు ఏదైనా ఉంటే సమస్య పరిష్కార దిశలో సమస్య పరిష్కారానికి సలహా ఇవ్వండి. కూర్చొని మాట్లాడదాం, ముఖ్యమంత్రి గారితో కూర్చొని మాట్లాడదాం. అంగన్వాడీకి ఒక సమస్యకి పరిష్కారం అవుతుంది. ఇది సభా వేదిక కాదు. దయచేసి ప్రతిపక్ష నేతలు కానీ ప్రతిపక్ష సభ్యులు కానీ ఒకటే విన్నపం, సభా సమయాన్ని అనవసరంగా దుర్వినియోగం చేయొద్దు అధ్యక్ష. ఒక విషయం, ఇంకో విషయం అధ్యక్ష, ప్రతిపక్ష అధ్యక్ష, ఈరోజు ఉదయం నుండి జరుగుతున్నటువంటి సంఘటనలు, ప్రతిపక్ష నాయకులు, ప్రజాప్రతినిధులు చేస్తున్నటువంటి కార్యక్రమం చూస్తే చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన అధ్యక్ష. చాలా విచారించదగ్గ విషయం అధ్యక్ష. ప్రభుత్వం సానుకూలంగా ఉంది, ముఖ్యమంత్రి గారు సమస్యను పరిష్కారం చేస్తారు, అంగన్వాడీల పట్ల సానుకూలత ఉంది ప్రభుత్వానికి, వేరే ఫారం తీసుకొని చర్చిద్దాము అని సంబంధిత మంత్రివర్యులు చెప్పినా ఈ ప్రజాప్రతినిధులు వినటం లేదు అధ్యక్ష. కేవలం రాజకీయ దురుద్దేశంతో శాసనసభ సమావేశం జరగనీయకుండా చేయాలనే ఒకే ఒక లక్ష్యంతో వీళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు అధ్యక్ష. ఇది మంచి విధానం కాదు అధ్యక్ష. ఇది ప్రతి విషయం కూడా, ప్రతి నిమిషం కూడా మరి ఎంతో ఆర్థికపరమైనటువంటి సంబంధం ఉన్నటువంటి విషయాలు అధ్యక్ష. కనుక ఈ ప్రతిపక్ష సభ్యులు సానుకూలంగా స్పందించి చర్చను వేరే వేదికను తీసుకొని వేరే ఫారంలో చర్చిద్దామని ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు చెప్పినా కూడా వినటం లేదు అధ్యక్ష. వీళ్ళు మరి ప్రజలు గుర్తిస్తున్నారు అధ్యక్ష, ప్రజలు నేను గమనిస్తున్నారు అధ్యక్ష. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే వీళ్ళు ఈ కార్యక్రమాలు చేస్తున్నారనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. The House is adjourned for 10 minutes.